రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన, ఆ పర్యటన సందర్భంగా ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీషు మాట్లాడే అంశానికి సంబంధించింది బాగా ట్రోలింగ్ అవుతున్నది. ముఖ్యమంత్రికి ఇంగ్లీషు రాదు అని. అది ఇక్కడ గమనించాల్సిన 2, 3 విషయాలు ఉన్నాయి. ఆయన నేపథ్యము, ముఖ్యమంత్రి అయిన తీరు, అందులో ఉన్న సానుకూల అంశాలు కూడా గమనించాలి. భాష రావడం వస్తే మంచిదే, రాకుంటే జరిగే నష్టమైతే ఏం లేదు, కావాల్సిన పని అయింది. ఆయన ఇంగ్లీషు మాట్లాడకపోవచ్చు, కానీ 37,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. కాబట్టి నీవే భాషలో మాట్లాడినవు అనేదానికంటే నువ్వేం పని చేసినావు, ఎట్లా చేసినావు అనేది కొన్నిసార్లు ప్రయారిటీ ఉంటుంది. మన ముఖ్యమంత్రి గురించి మనమే తక్కువ చేసి మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. రెండవది, ఇంగ్లీష్ రాకున్నా సరే ముఖ్యమంత్రి అయ్యింది కదా. ఇవాళ ఒక 20-30 సంవత్సరాల కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డ్రాప్ అవుట్లు ఎక్కువ, అసలు బడులే లేవు. ఇంగ్లీష్ మీడియం అనేది 6వ తరగతి 6-7 తరగతులు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వచ్చేది, అది కూడా ఏబిసిడీలు. అప్పుడు చదువుకొని వచ్చిన వాళ్లకు, వ్యవసాయ సంబంధమైన ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారికి ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం, ధారాళంగా ఉర్దూ మాట్లాడడం, ఈ కాస్మోపాలిటన్ సిటీ కల్చరు అదంతా ఉండదు, ఉండే అవకాశం కూడా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక తేలిపడ్డది బాయిలంటే ఆయన మీద కూడా సెటైర్ లేచిండ్రు. బాయిల చమురు సంబంధించింది ఆయన ఏదో అన్నారు అంటే ఆనాడున్న కూడా ఒక చర్చ జరిగింది కొన్నేళ్ల కింద. ఇట్లా భాష అనేది ఒక వ్యక్తీకరణ, అది హిందీలో మాట్లాడతారా, ఇంగ్లీష్లో మాట్లాడతారా. 1956 నుంచి ఈనాడు వరకు తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీషు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడి, ఏ ఇంగ్లాండు పర్సన్ లాగానో, ఏ అమెరికన్ లాగానో ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు ఏం లేరు. కన్వే చేయగలిగితే చాలు. అయితే ఒకటి, రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటనలో మాట్లాడినప్పుడు కేటీఆర్ డూప్లికేటు, నేను ఒరిజినల్, ఆ పోలిక విషయంలో ఏమన్నా మాట్లాడితే అది నిజమే, ఆయన అట్లా మాట్లాడకూడదనే దానిపైన ఓ చర్చ చేయవచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఆయనకు వచ్చే భాషా సామర్థ్యాల మీద మాట్లాడడానికి లేదు. ఇవాళ పత్రికల్లో అసర్ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు వచ్చినాయి. అంటే అప్పటికిప్పటికున్న విషయము దారుణంగా అభ్యసన సామర్థ్యాలు. అసర్ సర్వే 2023లో ఏం జరిగిందంటే 12వ తరగతి వరకు చదువుతున్న వాళ్ళు కూడా 2వ తరగతి పాఠాన్ని చదవలేకపోతున్నారని. అంటే ఇవాళ కార్పొరేటు విద్య ఉన్నది, పిల్లలకు 24 గంటల పర్యవేక్షణ ఉన్నది, విపరీతమైన కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉన్నది. ఈ టెక్నాలజీ అంతా కూడా ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నది, అయినా పిల్లలు చదవలేకపోతున్నారు. అంటే ఇక్కడ భాషను, దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి పుట్టి ఆయన చదువుకున్నప్పుడు ఆ రోజున్న వాతావరణం వేరు. ఆయన లక్ష్యం వైపు వెళ్ళాలని చదువుకున్నాడు, ఎమ్మెల్సీ, తర్వాత ముఖ్యమంత్రి, ఆ స్థాయి వరకు రాగలిగిన కదా. పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి అందులో. అంటే సరే, ట్రోలింగ్ అనేది దీనిపైన ఎవరినో విమర్శించడానికి కాదు. మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి, ఆయన లోపాలు ఉన్నప్పుడు మనం నిర్దిష్టంగా ఒక విషయం ఆధారంగా విమర్శ చేయవచ్చు, లేదా సూచన చేయవచ్చు. సద్విమర్శను ఆహ్వానించాల్సిందే. ఇది అంటే అభ్యసన సామర్థ్యాలు, భాషా నైపుణ్యాలు ఇవి అన్ని సందర్భాలలో పనికిరావు. ఆయన దగ్గర ఐఏఎస్లు ఉంటారు, ఇతర అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ విషయాలు మాట్లాడతారు, వాళ్ళు తర్జుమా చేస్తారు. ఆయన కూడా ప్రయత్నం చేసిన మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయం పైన ఇంత ట్రోలింగ్ అవసరం లేదు.